హాయ్ అందరికీ నమస్తే. ఈ వీడియోలో మీకు తెలంగాణలో మా స్పెషల్ ఉప్పావ నువ్వుల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను శోభా కొత్తపల్లి. వెల్కమ్ టు క్రియేషన్స్ బై శోభా. నోరు రుచి లేనప్పుడు, మన ఆరోగ్యం బాగాలేనప్పుడు మొదటి ముద్ద ఈ ఉప్పావతో తింటే చాలా బాగుంటుందండి. నేను ఒక దాదాపు 30 కాయల వరకు పెట్టాను. అయితే నేను ఎలా కొలిచి పెడతానో మీకు కొలతలతో పాటు చెప్తాను. మీరు ఎన్ని కాయలైనా తెచ్చుకోండి. ఆ తెచ్చుకున్న కాయలన్నీ కట్ చేసుకొని మంచిగా క్లాత్తో తుడిచిన తర్వాత వాటన్నిటిని ఇలా ఒక బట్ట మీద ఆరబెట్టేసుకొని ఇలా ఏదన్నా ఒక సైజు గిన్నె తీసుకోండి. మీ ముక్కలన్నీ ఒక 4 పాళ్ళుగా 4 గిన్నెల్లో అయ్యేటట్టు ఉండేటట్టు, ఆ లెక్క కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా 4 గిన్నెలు తీసుకొని అన్నీ ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి. 4 భాగాలుగా ఒక గిన్నెతో కొలుచుకుంటే ఏంటంటే మనం వేరే వేసుకునేవన్నీ కూడా కరెక్ట్గా ఒక పద్ధతిలో వేసుకోవచ్చు. అదే గిన్నెతోని నువ్వుల పొడి, నువ్వులు కూడా కొంచెం మరీ ఎక్కువ వేయించకుండా కొద్దిగా వేయించి పొడి చేసుకొని ఆ ఒక గిన్నెడు నువ్వుల పొడి వేయండి. అదే గిన్నెతో సగము ఆవాల పొడి, ఆవాలను వేయించొద్దు. ఏ గిన్నెతో కొలుచుకున్నామో ఆ గిన్నెడు నువ్వుల పొడి, ఆ గిన్నెలోనే మళ్ళీ సగం ఆవాల పొడి వేసుకోవాలి. మళ్ళీ పచ్చడికి మన ముక్కలను బట్టి సరిపోయేంత జీలకర్ర పొడి, అది కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు. దాని తర్వాత కొంచెం అంతా మెంతుల పొడి మాత్రము చూసి వేసుకోవాలి, ఎక్కువైతే చేదవుతుంది. ఈ 3 వేసిన తర్వాత ఉప్పు నేను 4 గిన్నెల ముక్కలకి మూడో వంతు ఉప్పు వేస్తాం మేము. అయితే ఆ 3వ వంతు ఉప్పు తీసుకున్న తర్వాత అందులో నుంచి సగం మట్టుకే వేసి ఆ మిగతా కొద్ది ఉప్పును పక్కకు పెట్టేసి 3 రోజుల తర్వాత మళ్ళీ మనము తొక్కును కలుపుకొని అప్పుడు దాన్ని ఎలా ఉందో రుచి చూసిన తర్వాత ఉప్పు తక్కువైతే ఆ పక్కకు పెట్టిన ఉప్పును కలుపుతాం మేము. నేను ఈ పద్ధతిలో చేస్తాను. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొన్ని ఎల్లిపాయలను పొట్టు తీసుకొని పెద్దవన్నీ ముక్కలలో కలుపుకోవాలి. చిన్న ఎల్లిపాయలను కచ్చాపెచ్చగా దంచుకొని తాలింపులోకి పెట్టుకోవాలి. తాలింపులో ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, ఎండిన మిరపకాయలు వేసి అవి బాగా ఎర్రగా అయిన తర్వాత ఈ కచ్చాపచ్చ దంచుకున్న ఎల్లిపాయను కొద్దిగా వేయాలి. ఒకటేసారి మొత్తం వేస్తే నూనె పొంగి కింద పడిపోతుంది, బురుగు పైకి వస్తుంది. కాబట్టి కొద్దిగా వేసుకుంటూ గోలించుకోవాలి. ఇది మొత్తం గోలిన తర్వాత దీన్ని మొత్తం చల్లారనిచ్చి మనం పచ్చి నూనె ఎలా ఉంటుందో అలా చల్లగా అయిన తర్వాత మళ్ళీ ఈ మామిడికాయ ముక్కల్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తొక్కును బట్ట కట్టేసి 3 రోజులు పక్కకు పెట్టేయాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ తీసి ముక్కలన్నీ మంచిగా కలిపి అప్పుడు ఎలా ఉందో రుచి చూసుకొని ఆ మిగిలిన ఉప్పు పడితే మళ్ళీ కలుపుకొని పక్కకు పెట్టేసేయాలి. ఇది మేము చేసే పద్ధతిలో నేను మీకు చెప్పాను. కొన్ని ఒక 4 కాయలు కూడా మీరు ఈజీగా తీసుకొని ఉప్పావ పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పెడుతుంటేనే ఇల్లంతా ఇలా గుమగుమ వాసన వస్తుంది. చాలా బాగుంటుంది ఉప్పావ. ఎప్పుడు తొక్కులు పెట్టినా మన దిష్టే మన తొక్కులకు తగులుతుంది. అందుకని మేము తొక్కు పెట్టిన ప్రతిసారి ఉప్పుతోని దిష్టి తీసేస్తాము. మీరు కూడా దిష్టి తీసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే